ప్రేమతో చేర్చుకున్నాడు. ఆ బిడ్డ వచ్చే వరకు ఎదురు చూసి చేర్చుకొని తనకు 3 విలువైన వస్తువులను ఇచ్చాడు. అయినా 3 విలువైన వస్తువులు ఏం ఇచ్చాడు? చెప్పులు, వస్త్రాలు, రాణేడు చెప్పారు, వచ్చినాడు వచ్చారు. అదే విషయాలు చెప్తాను కదా. సరే, ఈ వారం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం తీద్దాం. ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయం మొత్తం 31 వచనాలని 31 వచనాలలో మనకి ఈరోజు అవసరమైన మాటలను మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము మొత్తము కలిపి 12 అధ్యాయాలు. 12 అధ్యాయాలలో 357 వచనాలు అంతేనా? 11,606 పదాలు ఉన్నాయి. మరి ఈ దానియేలు గ్రంథం అంతటిలో 5వ అధ్యాయము బెల్షాజరుని గురించి ఉంది. ఇంతకు ముందు కూడా మనం విన్నట్లుగా నాకు జ్ఞాపకం వస్తా ఉంది. మరి మళ్ళా ఎందుకు మనకు ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసాడో తెలియదు, కానీ మరొక కోణంలోనికి మనం వెళదాం. మళ్ళా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము ఒక్కోసారి చెప్పినప్పుడు వినకపోతే రెండోసారి కూడా చెప్తాడు. అలాగే దేవుడు రెండోసారి చెప్పడానికి దినం ఇష్టపడ్డాడు కనుక ఈ దినం శ్రద్ధగా ఈ మాటలు విందాం. శ్రద్ధగా ఈ మాటలను చదువుకుందాం. మొదటి వచనం నుండి చదివినట్లయితే, రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించాడు. ఈయన తన తండ్రి అని ఇక్కడ రాయబడింది, కానీ ఆనాటి కాలంలో తాతలను తండ్రి అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా ఇంతకుముందు బాపట్ల నుండి గుంటూరు జిల్లా అనేవారు, చీరాల నుండి ప్రకాశం జిల్లా అనేవారు. ఇప్పుడైతే చీరాల నుండి బాపట్ల జిల్లా అయిపోయింది. ఆ బాపట్ల వారు, ఆ పరిసరాల ప్రాంతాల వారు గుంటూరు జిల్లా వాళ్ళు తాతని తాత అన్నారు. బాబు అంటారు. బాబు అంటే నాన్న, తండ్రి అని అర్థం. ఇప్పుడు పెద్దగా బాబు అని అలవాటు లేవు, మాకు కూడా లేవు కదా. బాబు అంటే కొంతమంది తెలియకపోవచ్చు, తండ్రి అని అర్థం. ఆ విధంగా తన తండ్రి అయిన నెబుకద్నెజరంట దేవాలయంలో మందిరంలో ఉన్నటువంటి వస్తువులను తన బొక్కసంలోనికి తీసుకుని వెళ్ళడం జరిగింది. నెబుకద్నెజరు దేవునికి ఎదురు తిరిగి తన మందిరములో పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి వస్తువులను తాను తీసుకుని వెళ్ళాడు. ఆ వస్తువులు తీసుకుని వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా గర్వించిన కారణాన్ని బట్టి తన తండ్రి అయిన నెబుకద్నెజరు గద్దెను దించబడి, రాజుగా పరిపాలన చేసేటువంటి నెబుకద్నెజరు ఆ గద్దె మీద నుంచి దించబడి అరణ్యంలో పశువుల వలె గడ్డి వేస్తూ మంచుకు తడుస్తూ 7 సంవత్సరాల కాలము ఆ విధంగా గడిపాడు అతను. దానికి కారణము దేవుని మందిరంలో ఉన్నటువంటివి తీసుకుని వెళ్ళి తన ఇంటిలో దాచుకున్నాడు. అంతేకాదు గర్వించాడు తన హృదయంలో. అలాంటి సందర్భంలో దేవుడు
బెల్షాజర్ ఏం చేస్తా ఉన్నాడంటే 1000 మందికి గొప్ప విందు చేయించాడు. 1000 మందికి విందు చేసినటువంటి బెల్షాజర్ రాజు మరి ఆ పాత్రలలో ద్రాక్షారసము పోసుకొని త్రాగుతా ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! రాజులకు త్రాగుట తగదు. రాజులు పరిపాలన చేసేవారు కనుక వారు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి, చాలా జ్ఞానంగా ఉండాలి. కానీ ఈ రాజు ఏం చేస్తా ఉన్నాడు, ఆ వస్తువులను తెచ్చుకొని తెమ్మని ఆజ్ఞయించాడు. వాటిలో ద్రాక్షారసము పోసి 1000 మందికి విందు చేయించి త్రాగమంటూ ఉన్నాడు. తన రాణులను కూడా త్రాగమంటూ ఉన్నాడు. ఆడలను కూడా తాపించేటువంటి రాజుగా ఉన్నాడు ఈ రాజు. ఉపపత్నులను కూడా తాగమంటూ ఉన్నాడు. 3వ వచనం నుండి చూద్దాం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకుని సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచున్నారంట. మీరందరూ ఏం చేస్తా ఉన్నారంటే పరిశుద్ధమైనటువంటి వస్తువులలో ద్రాక్షారసము పోసి తాగేదే కాక వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతిస్తా ఉన్నారు. స్తుతించడం అంటే స్తుతించడం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన పని ఏంటి? స్తుతించాం, పాడాం, దేవుని మహిమ పరిచాం. వీరు కూడా అదే పనిలో ఉన్నారు. ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు? వీళ్ళు ఎవరిని కనపరుస్తూ ఉన్నారు? కొంతమంది త్రాగినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు, పాటలు పాడుతూ ఉంటారు చాలా మంది. ఆ పాటలు వినలేక మనం ఎండిపోయిద్దాం. అట్లా పాడుతూ ఉన్నారు వీళ్ళు పాటలు. వారు ఏ పాటలు పాడుతూ ఉన్నారంటే బంగారముతో వెండితో ఇత్తడితో ఇనుముతో కర్రతో రాయితో చేసినటువంటి దేవతలకు స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆరాధన అలాంటిది. వారు త్రాగి కూడా స్తుతి చెల్లించట. ఆ విధంగా స్తుతి చేస్తూ ఉన్నారు. ద్రాక్షారసము త్రాగుచూ స్తుతిస్తూ ఉన్నారంటే వారు దేవతలు. విచిత్రమైనటువంటి స్తుతి, విచిత్రమైనటువంటి సంగీతం ఇది. వారు ఎంత ఆనందిస్తూ ఉన్నారో. మేము దేవుని పరిశుద్ధమైన పాత్రలను అపవిత్రపరిచి వాటిలో పోసుకొని తాగుతూ ఉన్నామని వారు అనుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. కానీ దేవుడైతే చూసి ఆనందిస్తాడా? ఆనందించడు. ఆ పాత్రలను తెచ్చినందుకు గర్వించినందుకు నెబుకద్నెజరును గద్దించాడు దేవుడు. మరి ఆ పరిశుద్ధమైన వాడిని అపవిత్రపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ విధంగా వారు వాటిని స్తుతిస్తూ త్రాగుచూ ఉండగా ఆ గడియలోనే మానవ హస్తము వ్రేలు కనబడిందంట. నిజంగా ఇది బబులోను యొక్క ప్రాకారాలు చాలా గట్టివంట. బబులోను యొక్క ప్రాకారాలు చాలా గట్టివి. ఆ బబులోను ప్రక్కన యూఫ్రటీస్ నది ఉంది కనుక ఆ నదిలో ఉన్న నీరు ఈ బబులోను పట్టణంలోనికి రానియకుండా మరి శత్రువులను రానియకుండా ఆ బబులోను రాజు పెద్ద గోడ కట్టించాడంట. ప్రహరీ కట్టుకుంటాం కదా మనం ప్రహరీ కట్టుకుంటే 4 అంగుళాలు ఉంటుందేమో, లేదంటే బలంగా కట్టుకునేవారు 15 అంగుళాలు కట్టుకుంటారు. అంతకు మించి బలంగా ఎవరు కట్టుకోరు. కానీ ఆయన కట్టినటువంటి గోడ అంట మరి ఎంత పెద్దదంటే 60 మైళ్ళు వెడల్పు ఉందంట. 60 మైళ్ళు వెడల్పు. ఎందుకు? శత్రువు మన దగ్గరకు రాకుండా చాలా జాగ్రత్తగా గోడను కట్టాడు, చాలా బలంగా గోడను కట్టాడు. మనం హైవే చూస్తే ఇటు 2 ట్రక్కులు వెళ్తాయి, అటు 2 ట్రక్కులు వెళ్తాయి. అవి 20, 40 అడుగులే కదా, అడుగులు కాదు మైళ్ళు అంటే.
కనీసం ఒకవేళ ఉంటే 20 అడుగులు ఉన్నది. ఈ రాజులు 300 అడుగులు ఎత్తు గోడ కట్టారు. ఎందుకు కట్టారంటే శత్రు సమూహము ఈ బబులోను రాజ్యంలోనికి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారుగా కనబడతారు. 60 మైళ్ళు పొడవు 300 అడుగులు ఎత్తు కట్టినటువంటి గొప్ప గోడ అది. ఆ గోడ దగ్గర కూర్చొని త్రాగుతూ ఉన్నారు, వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 20 సంవత్సరాలకు సరిపోయే సామాగ్రి కూడా ఆ దేశంలో కూర్చుకున్నారంట. శత్రువు రావడానికి వీల్లేదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేనికో కూడా ఎలా కూర్చోబడని, ఎవరు యుద్ధము చేయకుండానే, ఎవరు పగలగొట్టకుండానే స్థుతుల ద్వారా కూర్చోబడని తిరిగిపోకూడదు. కానీ ఈ గోడ తీరునే ఉంది. శత్రు సమూహము ఈ యూఫ్రటీస్ నదిలో నుండి ప్రవేశించారు ఆ దేశంలో. మానవులు మనం ఏదైనా నేను గట్టిగా చేశాను, నేను స్థిరంగా చేశాను అని మనం అనుకుంటాం. కానీ అది దేవునికి అసాధ్యమైనది కాదు. శత్రువుకు అప్పగించదలుచుకుంటే ఒక్క నిమిషంలో అప్పగించేస్తాడు దేవుడు. కానీ మనం అనుకుంటాం ఇది అసాధ్యము అని మనం అనుకుంటాం. యూఫ్రటీస్ నదిలో నుండి సొరంగము వేసుకొని శత్రు సమూహము రావడం జరిగింది. ఆయన ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చింది, ఏదైతే మా పట్టణాన్ని, మా దేశాన్ని కాపాడుకుంటున్నాడో ఆ గోడ మీదే మానవ హస్తము వచ్చి, హస్తపు వ్రేలు కనబడిందంట ఆ గోడ మీదే. మనం అనుకుంటాం ఇదే నాకు ఆశ్రయం, ఇదే నాకు ఆధారము, ఇదే నాకు బలము అనుకుంటాం. కానీ అక్కడే కనబడింది మనకి కావాల్సినది, అక్కడ కనబడింది. 5వ వచనం చదువుదాం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడెను. దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయొచ్చు ఉండెను. ఆ రాజు హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమైనట్టు, అది రాసేది చూసి ఈ ముఖము వికారమైపోయింది. అర్థం కావట్లేదు ఆయనకి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఇంత జాగ్రత్తగా గట్టి గోడలను కట్టాను, గట్టి పునాదులు వేసాను, మరి ఇక్కడ ఏందో ఈ గోడ మీద ఒక రాత వస్తూ ఉంది, మానవ చెయ్యి వచ్చి రాస్తా ఉంది. ఈ చెయ్యి ఏంది అసలు అర్థం కాలేదు ఆయనకి. అక్కడ చదువుతా వస్తూ ఉంటే మనము ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడై విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనప్పుడు ఇక్కడ ఆయన నడుమంట కీళ్లను వదిలింది. అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుంటూ ఉన్నాయి. వాయువు పుట్టిపోయింది ఆయనకి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను ఇంత జాగ్రత్తలు తీసుకున్నాను, ఇంత చాలా తెలివిగల వాడిని అనుకున్నాను నేను, మరి ఇదేంటి అనేది ఆయనకి అర్థం కాక తాగిన మొత్తం అంతా ఒక్కసారిగా వదిలిపోయింది. మనము మొత్తులో ఉంటాం కొన్నిసార్లు, మైకులో ఉంటాం కొన్నిసార్లు. దేవుడు తలుచుకుంటే మొత్తు ఒక క్షణంలో వదిలిపోయింది. ఆ మైక్ ఒక క్షణంలో వదిలిపోయి ఆయన యొక్క మోకాళ్ళంట గడగడ వణుకుచు కొట్టుకుంటా ఉన్నాయి. ఆ భయం ఎట్లొచ్చింది? అది మామూలు భయమేనా? అది నడవడానికి కూడా, నిలబడడానికి కూడా ధైర్యం చాలనటువంటి భయం. ఆ భయం పుట్టినటువంటి కారణటువంటి రాజు అంట గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులని పిలిచాడు. జ్యోతిష్యులు అంటే ఎవరు వీళ్ళు? జ్యోతిష్యులు అంటే భవిష్యత్తు చెప్పేటువంటి వారు కదా. భవిష్యత్తు చెప్పేవారు, లేదంటే మనకి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి ఇది ఇట్లా జరుగుతూ ఉందంటే మనకి తన పేరేది అడుగుతారు. ఫస్ట్ తన పేరేది అడుగుతారు. ఎందుకంటే అక్కడ పోయేదే కష్టాల్లో ఉండి, అక్కడ పోయేదే బాధలో ఉండి పేరు చెప్పి వెంటనే వాడు చెప్పేస్తారు.
రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును అంటా ఉన్నాడు. అవన్నీ చెప్తేనంట ఆ యొక్క రాత భావము చెప్తేనంట తనకంట సువర్ణమైన మెడకు సువర్ణమైన కంఠ భూషణములు ఇస్తాడంట. రాజ్యంలో మూడవ అధిపతిగా యాలనిస్తాడంట ఈ బెల్షాజరు. పిలిచారు వాళ్ళందరూ. ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమన్నుకు వచ్చి కానీ ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజేయుడే అయినను వారి వల్ల కాకపోయేను. దేవుని వ్రాత ఎవరికి అర్థమైందండి? నువ్వు ఎంసీఏ చదువు, నువ్వు బీఈడి చదువు, పీజీ చదువు, ఏది చదివినా దేవుని వ్రాత ఎవరికి అర్థమైంది? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి, దేవుని బిడలకు మాత్రమే అది అర్థమైంది. చాలా మంది అంటారు మా వాళ్ళు డిగ్రీలు చదివారండి, బైబిల్ ఎందుకు చదవరు? చదువుతారు. ఏది చదవట్లేదు ఎవరు? బైబిల్ చదవడానికి డిగ్రీలు కావాలంట, దేవుని పని చేయడానికి డిగ్రీలు కావాలంట. శిష్యులు ఏ డిగ్రీలు చేశారండి? శిష్యులు ఏ డిగ్రీలు చేశారు? జాగరులు వారు. కానీ దేవుని జ్ఞానము వారికి ఇచ్చి దేవుడు వారిని మనుషులను పట్టు జాలరులుగా చేశాడు, భూమిని తలక్రిందులు చేయవారుగా చేశాడు. ఆ జ్ఞానులను పిలిచారు, శకునగాండ్లను పిలిచారు, కానీ అది ఆ వ్రాత చదవడానికైనా దానిని వివరించడానికైనా వారి వల్ల కాలేదట. నిజమే, ఈ లోకంలో ఎంత జ్ఞానం మనకున్నా, ఎంత తెలివితేటలు మనకున్నా, దేవుని వాక్యము చదవడం కానీ దానిని అర్థం చేసుకోవడం కానీ దేవుని ఆత్మ సహాయము నడిపింపు లేకపోతే అది వ్యర్థమే. చాలా మంది అంటారు అలా వ్యక్తి చదువులేదు, చాలా చక్కగా బైబిల్ చదువుతారు అంటే దేవుని జ్ఞానం అది, దేవుని సహాయం అది. పరిచర్య చేసేటువంటి వారు కూడా చాలా జ్ఞానముతో ప్రార్థనా పూర్వకముగా పరిచర్య చేసేటప్పుడు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అది వారి వల్ల కాకపోయేను. చదువుమా. అందుకు రాజు బెల్షాజరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖము వికారము గలవాడాయను. రాజులకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని సింధు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించుగాక. ఆమె వచ్చింది. ఎవరు వచ్చారంటే నెబుకద్నెజరు గారి భార్య వచ్చింది. ఈ విషయం తెలుసుకుంది. మీ మనోడు అక్కడ చిందులేస్తున్నాడమ్మా, తాగినంత దిగిపోయింది, గడగడ వణుకుతా ఉన్నాడు, కాళ్ళు ఒరిగిపోతా ఉన్నాయి, ఏమైంది అర్థం కావడం లేదు, ముఖము వికారం అయిపోయిందని ఆ రాణికి తెలియగానే రాణి వచ్చింది. ఆడవాళ్ళను కూడా త్రాగించి స్తుతిస్తూ అనే దేవతలను పూజిస్తూ ఉన్నటువంటి ఈ బెల్షాజరు దగ్గరకు రాణి వచ్చింది. బెల్షాజరు యొక్క అమ్మమ్మ ఆమె, అమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఈమె వచ్చి మాట్లాడుతూ ఉంది. రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతులు రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించును గాక, నీ తలంపులను నిన్ను కలవరపరచనీయకు, నీ మనసు నిబ్బరముగా ఉండనేమో. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మలు గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై
అధిపతిగా అతన్ని నియమించినట్టు ఆమె చెప్తా ఉంది. నీ తండ్రి కాలంలో దైవ భక్తి గలవాడు ఒకడు ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తా ఉంది. వాక్యం అయిపోయినాక ఏం చెప్పాను అడుగుతాను, సమాధానం చెప్పాలి. షాను వంశీ ఇద్దరు వాక్యం అయిపోయినాక అడుగుతాను, అడిగిందని సమాధానం చెప్పాలి. చెప్పకపోయినట్టే అప్పుడు ఆ రాణి చెప్తా ఉంది, నీ తండ్రి కాలంలో దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, శకుల గాండ్రకి గారడి విద్య గలవానికి కల్దీయులకు అందరికీ పైగా నియమించినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతనిని పిలిపించమని ఆ రాణి చెప్తా ఉంది. 12వ వచనం చదువుతాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలో తెలియచేయుటకై మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలియగలవాడుగా కనబడెను. కనుక ఈయనంట ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మన బుద్ధి ఎలా ఉంటుంది? చాలా మందికి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడ్డాడట. నిజంగా ఈ జ్ఞానము ఈ తెలివి ఎక్కడి నుండి వచ్చింది? లోకములో పుస్తకాలు చదివితే రాలేదు, లేదంటే ఇంకెక్కడెక్కడో ఆ తెలివిని సంపాదించుకోలేదు. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ఆ తెలివిని సంపాదించుకున్నాడు తను. 12వ వచనం, కఠినమైన ప్రశ్నలకును జ్ఞానము తెలివి గలవాడు కనబడేను. కనుక ఆ రాజు అతనికి బెల్షాజరు పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువరంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపిరి. అతడు రాగా రాజు ఇట్లా నేను రాజాకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను కూర్చి వింటిని అంటా ఉన్నాడు. ఆమె కూడా ఆయన కూడా గుర్తుపట్టలేదు. ఈ దానియేలు నీవే కదా, చెరగా తీసుకొని వచ్చినటువంటి దానియేలు నీవే కదా అంటా ఉన్నాడు. దేశంలో ఉన్న వారు అందరూ తెలిసారు, కానీ వీడికి దైవ భక్తి కలిగిన వారు మాత్రం తెలియట్లా. మనం కూడా ఈ లోకంలో ఏమేమి ఉన్నదా, ఎక్కడెక్కడో సోది చెప్పే వాళ్ళు ఉన్నారా, ఎక్కడెక్కడో జ్యోతిష్యులు ఉన్నారా, ఎక్కడెక్కడో మాంత్రికులు ఉన్నారా, అన్నీ మనకు తెలుసు. కానీ దైవ సేవకులు ఎక్కడున్నారు, దైవ భక్తి కలిగిన వారు ఎక్కడున్నారో మనకు తెలియదు. జాండీస్ అయితే పాకలు పోవడం తెలుసు, జ్వరం వస్తే ఎంటాయిపాయలు పోవడం తెలుసు, ఇంకేదైనా అయితే ఇంకో చోట వెళ్ళడం తెలుసు. కానీ దైవ సన్నిధికి రావడం మాత్రం తెలియదు. అలాగే ఈ బెల్షాజరుకు వాళ్ళ అమ్మమ్మకు దైవ భక్తి కలిగినటువంటి దానియేలు ఆ దేశంలో ఉన్నాడన్న విషయం, తాను అంతకు ముందు కూడా నెబుకద్నెజరు విషయంలో కూడా చెప్పినటువంటి మాటల విషయం మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి వారు అంటూ ఉన్నారు, దానియేలు నువ్వే కదా. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఒక సమస్య వచ్చాక జ్ఞాపకం వచ్చింది. మనకి కూడా
హిబ్బీయులను కల్దీయులను పిలవననిపించి చెప్పమన్నాడు, కానీ వారి వల్ల కాదు. అప్పుడు తన అమ్మమ్మ వచ్చి, మీ తండ్రి కాలంలో ఒక యూదుడు ఉన్నాడు, తాను చెప్పడం జరిగింది, దైవ భక్తి గలవాడు, దేవతల జ్ఞానము గలవాడు, పరిశుద్ధ దేవతల జ్ఞానము గలవాడు, అతనిని పిలిపించుకోమని చెప్పినప్పుడు అతనిని పిలిపించగా అతనిని చూసి, ఈ దానియేలు నువ్వే కదా అన్నావు. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను కూర్చి వింటిని. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, వివేకము నీ దగ్గర ఉంది, దేవతల ఆత్మ నీ దగ్గర ఉంది, వివేకము నీ దగ్గర ఉంది, బుద్ధి నీకు ఉంది, విశేషమైన జ్ఞానము నీ యందు ఉన్నదని నిన్ను కూర్చి విన్నాము. ఎప్పుడు వింటామంటే అంత అయిపోయిన తర్వాత, చాలా పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పుడు అప్పుడు వింటాం మనం. దైవ సన్నిధిలోకి వెళితే ఈ కార్యం జరిగింది, ఈ పని మనకు అవుతుంది అని అప్పుడు మనము వినిన వారముగా ఉంటాం. కానీ మీరు కూడా అలాగే ఆ సమయంలో విని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని మంచి లక్షణాలు ఎన్నుకున్నాయి. దానియేలుకి ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయంటే, శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఆయన, మరి వివేకము గలవాడు, బుద్ధి గలవాడు, అలాగే విశేషమైన జ్ఞానము గలవాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని గురించి వెళ్ళలేదంట. మనం కూడా మంచి మంచి విషయాల గురించి చెప్పుకో, మంచి మంచి విషయాల గురించి వినము. మన చెవులు ఎలా ఉంటే దురద చెవులు గలవారమై మనము ఎక్కడ ముసలము ముచ్చట్లు ఉంటాయా, ఎక్కడ కాసేపు కూర్చొని సరదాగా నవ్వుకుంటామా, ఎక్కడ కొంచెంసేపు ఆనందిస్తామని ఎదుగులాడుకుంటాం. కానీ జ్ఞానమును వెతకం, విశేషమైన జ్ఞానము వెతకం, బుద్ధిని వెతకం. మనం బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని అందే గుప్తమై ఉన్నది. ఈ బుద్ధి జ్ఞానములు మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మరి ఇవన్నీ దానియేలుకు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజెప్పమని జ్ఞానులను గారడ విద్య గల వారిని పిలిపించితివి, కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయి అంతర భావమును బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను కూర్చి విని ఉన్నాము కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజేయుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రములను కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణములను ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతిగా ఎలుదువు అన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, నీకు తనకు అన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు, నీకు బంగారం ఇస్తా ఉన్నారు, మరి రాజు మూడవ అధిపతిగా నిన్ను ఏలనిస్తామంటా ఉన్నారు, కానీ సువర్ణ భూషణములు నీ మెడకు ధరింప చేస్తామంటా ఉన్నారు. కానీ దానియేలు ఏమంటా ఉన్నాడు? అందుకు దానియేలు, ఇట్లా నేను నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేది. మీరు అంటూ ఉన్నాడు, నీ దానములు నీ దగ్గరే ఉంచుకో, నీ బహుమానములు నీ దగ్గరే ఉంచుకో, మరి ఎవరికైనా ఇచ్చుకో, కానీ నాకు అవి అవసరం లేదంటా ఉన్నాడు. కానీ ఈ ముందు పిలిచారు కదా, వారందరూ అలాగా మాట్లాడతారా? ముందు అయ్యా నేను చెప్తామంట అని దైవభక్తి కలిగినటువంటి దానియేలు అంటా ఉన్నాడు, నీ దానములు నీ దగ్గరే ఉంచుకో, నాకు అవసరం లేదు, నీ బహుమానములు మరి ఇంకెవరికైనా నాకు అవసరం లేదు, కానీ నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను అంటా ఉన్నాడు. రాజా నీ చిత్తము చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు. వచనంలో మహోన్నతుడు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చాడు అంటా ఉన్నాడు. తన తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చినటువంటి ఘనత మరి ఈయన కూడా, ఈ బెల్షాజరు కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఈయన తన అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి మరి ఆ సమయంలో దేవుని
దైవభక్తి గలవాడైనటువంటి ఈ దానియేలును పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు మాట్లాడినటువంటి మాటలు నీ తండ్రి అయిన నెబుకద్నెజరు విషయంలో దేవుడు కృప చూపాడు. కానీ ఆయన గర్వించినటువంటి కారణాన్ని బట్టి, తన హృదయము అహంకారంతో నిండిన కారణాన్ని బట్టి తనను గద్దించి అడవిలోకి పంపించి పశువులతో 7 దినం 7 సంవత్సరములు గడ్డి మేపించాడు, మంచుకు తడిచాడు మీ తండ్రి అని మాట్లాడుతున్నాడు. మరి అలాగూ 23వ వచనం చదువుదాం. బెల్షాజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. నీ తండ్రికి జరిగిందంతా తెలుసు, నువ్వు విన్నావు చూసావు, కానీ నీ మనస్సును అణుచుకోలేదు. ఒకడు లోకమునంతా సంపాదించుకొని లోకమునంతా సంపాదించుకొని తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోతాడు. ఆ విధంగా ఈ బెల్షాజరు తన మనస్సును స్వాధీనపరచుకోలేక దేవుని కన్నా హెచ్చుగా అనుకున్నాడు. ఇతను దేవుని కన్నా హెచ్చుగా అనుకున్నాడు కనుకనే కదా పరిశుద్ధమైనటువంటి వస్తువులను తెచ్చి ద్రాక్షారసం పోసి విందు చేసి త్రాగుతూ ఉన్నారు, అనే దేవతలను స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కన్నా హెచ్చించుకున్నారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. చదువుదాం 24వ వచనం 23వ వచనం. హెచ్చించుకుంటివి ఎట్లనగా నీవు నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని ఎండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించుచు వచ్చితివి అంట ఉన్నాడు. ఈ దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 5వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మరలా 23వ వచనంలో చెప్పబడుతూ ఉన్నాయి. చూడనైనా చూడలేవు, విననైనా వినలేవు, గ్రహించనైనా గ్రహించలేవు, చేత కాని వాటిని వెండి బంగారము ఇత్తడి ఇనుమును కర్ర రాయి అని వాటితో చేయబడినటువంటి దేవతలను నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. నీ తండ్రికి ఏం జరిగిందో చూసావు, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ విధంగా పరిశుద్ధ సన్నిధిలో నుండి తెచ్చినటువంటి ఆ వస్తువులలో ద్రాక్షారసం పోసి ఆ సువర్ణ ఉపకరణములను అపవిత్రపరిచి నువ్వు దేవుని కన్నా హెచ్చించుకొని ఇలాంటి దేవతలను స్తుతిస్తూ ఉన్నావు. చూసావు, నీకు అన్నీ తెలుసు, ఎందుకు చేస్తావు? మనం కూడా కొన్నిసార్లు అన్నీ తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. ఎన్ని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు. వాటితో చేయబడిన దేవతలను స్తుతిస్తూ వచ్చావు నువ్వు అంటున్నాడు. మనం దేవతలను స్తుతించవచ్చా? దేవతలను మనం స్తుతించకూడదు. అవి ఎలాంటివో చెప్పబడినాయి పైన. అవి వస్తువులతో చేయబడినటువంటి దేవతలు, స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి దేవతలు. నిజమే కదా, బంగారంతో చేస్తారు, ఎక్కువ ధనం ఉంటే, లేదంటే ఇత్తడితో చేస్తారు, లేదంటే ఇనుముతో, రాయితో, కర్రతో, వీటన్నిటితో చేసినటువంటి విగ్రహాలను మనం చూసాం. మనకు తెలుసు, ఆ అనుభవాలు మనకు ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలను స్తుతిస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు దానిలో. 24వ వచనం చూద్దాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. రాసిన శాసనము ఏమనగా మెనే టేకెల్ ఉఫారసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాడు అంటున్నాడు. మెనే అనగా అంట లెక్క చూసి ముగించాడు దేవుడు. ఆయన దేవుడిని కన్నా ఎక్కువగా హెచ్చించుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన రాజ్యం విషయంలో, తన రాజ్య అధికారం విషయంలో లెక్క చూసి ముగించాడు దేవుడు. మెనే అనగా లెక్క
ముగించబడుట. టెకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో తూయగా నీవు తక్కువగా కనబడితివి. ఆయన మనల్ని ఒక రోజు త్రాసులో చూసేటువంటి రోజు వస్తుంది. అప్పుడు తక్కువగా కనబడతాం. టెకేలు అనగా త్రాసులో తూయగా తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును అంటా ఉన్నాడు. మరి ఫెరెస్ అనగంట ఆయన రాజ్యము తీసి మాదీలకు పారసీకులకు ఇవ్వబడుతుంది. ఇది దీని అర్థము అని ఈ దానియేలు చెప్పింది. నిజంగా దేవుడు ఆ రాత్రే లెక్క చూసి బెల్షాజరు యొక్క జీవితాన్ని ముగించడం జరిగింది. లెక్కలు తీసే దేవుడు మన దేవుడు. ఆయన లెక్క తీసినప్పుడు మన లెక్క సరిగ్గా ఉందా లేదని చూసుకోవాలి. మన లెక్క సరిగ్గా లేకపోతే మనం త్రాసులో తేలికైపోతాం. బెల్షాజరు అనగా బయలా వీడిని కాపాడు అని అర్థం. బెల్షాజరు అనగా బయలు దేవతను ఆరాధించేటువంటి వారు. బయలా వీడిని కాపాడు అని అర్థం. లెక్క చూసినటువంటి రోజున మనము లెక్కలకు సరిపోగలుగుతా ఉన్నామా అర్థం చేసుకుంటే మనము ఏమేమి చేస్తా ఉన్నామా. మరి ఈ యొక్క అధ్యాయానికి కొన్ని మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో నుండి 8 విధానాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. మొదటి 1-2 వచనాలలో మద్యపానీయపు రాజు కనబడతా ఉన్నాడు. 5వ అధ్యాయం 1-2 వచనాలలో మద్యపానీయపు రాజు, త్రాగుబోతు రాజు కనబడతా ఉన్నాడు. మరి రెండవది 5వ అధ్యాయం 3-4 వచనాలలో అహంకార హృదయం కలిగినటువంటి అహంకారపు నిర్ణయాలు తీసుకున్నటువంటి రాజుగా కనబడతా ఉన్నాడు. మూడవది 5వ అధ్యాయం 5-9 వరకు గోడ మీద వ్రాయబడిన రాత కనబడతా ఉంది. 4వది 5వ అధ్యాయం 10వ వచనము 12వ వచనం 10 నుండి 12 వరకు రాణి జ్ఞాపకము చేయుట, అమ్మమ్మ జ్ఞాపకం చేస్తాం. ఆ విషయాలు మనకు కనబడతా ఉంది. 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు దైవ భక్తి కలిగినటువంటి ప్రవక్త దానియేలు మనకు కనబడతా ఉన్నాడు. మరి 6వది 17వ వచనం నుండి 24వ వచనం వరకు నేర్చుకుని గుణపడ్డాడు. 5వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు చేతి రాత భావము తెలియజేసినటువంటి దానియేలు. చేతి రాత భావము తెలుపబడినటువంటి విషయాలు. 30వ వచనం నుండి 31వ వచనం వరకు పతనమైపోయిన రాజ్యం, మాదీలకు పారసీకులకు ఇవ్వబడిన రాజ్యం. మరి మన దేవుడు లెక్క చూసేటువంటి దేవుడు. తను పెద్ద గోడ కట్టుకున్నాడు. నా రాజ్యంలోనికి ఎవరు రాలేరు అనుకున్నాడు. నా ఆహారాన్ని ఎవరు తీలేరు అనుకున్నాడు. ఆయన 20 సంవత్సరాలు నేను ఆహార ధర మీద దాచిపెట్టుకున్నాను అనుకున్నాడు. కానీ మాదీలు పారసీకులంట యూఫ్రటీస్ నదిలో నుండి సొరంగము వేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చారు. బబులోను రాజ్యానికి రావడం. మనం ఏదైతే దేనిని చూసి అతిశయపడతా ఉన్నామో దాని మీద దేవుడు లెక్క తీసేటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. మరి లెక్కలు తీసేటువంటి దేవుడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతూ ఉంది. ఈ రాజు ఏమనుకున్నాడు? దేవుని పరిశుద్ధమైనటువంటి వాడిని పాడు చేస్తే ఏం కాదులే అనుకున్నాడు. తన తండ్రి విషయం చూసినప్పటికీ అహంకారంతో చేశాడు. కానీ దేవుని దృష్టి కంట మరుగుగా ఏది లేకుండా కనబడతా ఉంది. ఆయన మన వేటిని చేసే వాటన్నిటికీ లెక్క
మనం ప్రతి మనిషిని మనలను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మనుషులకు లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. ప్రతి మనిషి నీ వంటి వారే, ఎవరికి మనం లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. దేవుని తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఖచ్చితంగా లెక్క తీసేటువంటి ఏ విషయాలలో లెక్క తీస్తాడంటే మనం గతంలో పడుతున్నాం. మనకిచ్చిన ప్రతి దాని విషయంలో లెక్క తీస్తాడు. మనకిచ్చిన ఆరోగ్యం విషయంలో లెక్క తీస్తాడు. నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వేం చేశావు. మనకిచ్చిన ఆయుష్ విషయంలో లెక్క తీస్తాడు. నీకు ఇంత ఆయుష్ని ఇచ్చాను, నా కొరకు ఎంత సమయాన్ని గడిపావు, నా కొరకు ఎంత పని చేసావు, నీ సొంత పని కొరకు ఎంత వాడుకున్నావు అని లెక్క తీస్తాడు. మనకిచ్చిన ధనం విషయంలో లెక్క తీస్తాడు. నేను నీకు ఎంత ధనం ఇచ్చాను, నువ్వు నా పని కొరకు ఎంత ఇచ్చావు అని లెక్క తీస్తాడు. నీకు ఇచ్చిన భార్య విషయంలో లెక్క తీస్తాడు. నీ భార్యను నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా చూసుకున్నావు. నీకు ఇచ్చిన భర్త విషయంలో లెక్క తీస్తాడు. నీ భర్తను జాగ్రత్తగా చూసుకున్నావా లేదా, నీ భర్త విషయంలో లోబడి బ్రతికేవా లేదా. నీకు ఇచ్చిన పిల్లల విషయంలో లెక్క తీస్తాడు దేవుడు. నీ పిల్లలను నువ్వు ఏ విధంగా పెంచావు. నేను నీకు బహుమానంగా స్వాస్థ్యంగా ఇచ్చాను కదా, నువ్వు ఏ విధంగా నీ పిల్లలను పెంచుతా ఉన్నావు. నా కొరకు పెంచుతా ఉన్నావా, నీ కొరకు పెంచుతా ఉన్నావా, లోకం కొరకు పెంచుతా ఉన్నావా అని బిడ్డల విషయంలో లెక్క తీస్తాడు. మనం చేసే ప్రతి పని విషయంలో, మాటల విషయంలోనూ మనం మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాట వలన తీర్పులో ఆయన లెక్క చూస్తాడు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మోషే ద్రోహులారా అన్న ఒక చిన్న మాటకే కారి మాట పలికాడు మోషే అని దేవుడు తీర్పు తీస్తే మనము దినానికనే మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోషేని విసిగించిన దానికన్నా మనల్ని మనుషులు ఎక్కువ విసిగిస్తూ ఉన్నారా? ఆలోచన చేసుకున్నాము. ప్రతిరోజు మోషేని 20 లక్షల ప్రజలు ఎంత విసిగించారంటే నిజంగా ఒక 10 మందికి లీడర్గా ఉండడమే చాలా కష్టం. కొంతమందికి లీడర్గా ఉండడం చాలా కష్టం. 20 లక్షల మంది నడిపించాడు మోషే. మిక్కిలి సాత్వికుడుగా నడిపించాడు మోషే. ఇలాగ బెల్షాజర్ లాగా, నెబుకద్నెజర్ లాగా అహంకార దృష్టి కలిగిన వాడు కలిగిన మోషే. అలాంటి సాత్వికుడైన మోషేనే దేవుడు కాని మాట అన్నావు మోషే అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్ని కాని మాటలు మాట్లాడుతున్నాం, ప్రతిదానికి లెక్క తీస్తాడు దేవుడు. కనుక మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడే, మనం చూసే చూపులు కూడా లెక్క తీస్తాడు దేవుడు. నువ్వే దృష్టితో చూస్తా ఉన్నావు, దేనిని చూస్తా ఉన్నావు. మనం వేసే ప్రతి అడుగుకు లెక్క ఉంది. వీటన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఈ బెల్షాజర్ అనుకున్నాడు నాకు ఏ ముప్పు లేదనుకున్నాడు, కానీ ఏదైతే తనకు ఆశ్రయం అనుకున్నాడో దాని మీద ఆయన మరణ శాసనం రాయబడింది. ఆయన లెక్క చూసి ముగించబడింది ఆ రాజ్యం. ఆ రోజే ముగించబడింది. మనము దేవుని పిల్లలంగా మనం ఏమేం చేస్తా ఉన్నామో, దేవునికి అసహ్యమైన కార్యాలు మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవునికి అసహ్యమైన మనలో ఏదైనా ఉంటే ఈ రోజే వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి నమ్మకస్తులముగా ఈ దానియేలు వలె పరిశుద్ధమైన దేవుని భక్తి కలిగిన వారముగా, బుద్ధి కలిగిన వారముగా, విశేషమైన జ్ఞానము కలిగిన వారముగా మనలందరం తీర్చి ఆయన సన్నిధిలో నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో మా తండ్రి, మా ప్రభా, మీ కృపలో మీ దయలు మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్ని సలగలిగే భాగ్యాలు ధన్యతనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెల్షాజర్ వలె అహంకార దృష్టితో మా ప్రభా నాయన అపవిత్రమైన పనులు చేసేవారుగా మేము ఉన్నట్లయితే మా నాయన మీరు చూడడం లేదని చేస్తూ ఉన్నామేమో క్షమించండి నాయన. మీరు అంతటా స్పష్టంగా చూసేటువంటి దేవుడు కనుక మా ప్రభా దానియేలు వలె శ్రేష్టమైన జీవితం జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. విశేషమైన జ్ఞానము దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మీ జ్ఞానముతో నింపడం తండ్రి చూపుతుంది నాయన. భయము భక్తిని మీరు మాకు అనుగ్రహించమని మా తండ్రి మీ స్వాధీనంలో తీసుకుందని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. వీరి వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచండి. ఎవరు వేసుకుంటూ ముందుకు వెళ్ళే కృపను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. వాక్యము ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారందరికీ దీవెనకరంగా మార్చండి ప్రభావ. మీకు స్తోత్రం చెల్లిస్తుంది. మహిమ తెచ్చుకోవడం యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.